హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? ఈరోజు మనం ఈ వీడియోలో ఇండోర్లో వింటర్ టైంలో కరివేపాకు మొక్కని ఎలా కాపాడుకోవాలో చూద్దాము. అయితే ముందుగా వీక్లీ వన్స్ అయితే మాత్రం నేను వాటర్ పోసుకుంటాను మొక్కలకి. మరీ ఎక్కువ వాటర్ పోసినా కూడా మొక్క చచ్చిపోతుంది. వింటర్ టైం కాబట్టి పెద్దగా వాటర్ అవసరం లేదనమాట. ఇక్కడ ఈ మొక్కను చూస్తే చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వైట్ ఫంగై లాంటిది, మీల్ బగ్స్ లాంటివి ఉన్నాయి. అలాగే స్కేల్స్ కూడా అక్కడక్కడ వచ్చాయి అన్నమాట. చిన్న బంపీగా కాండాల మీద వచ్చినాయి అన్నమాట. వాటన్నిటిని సింపుల్గా క్యూర్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ పోవడానికి వీక్లీ వన్స్ మొక్క మళ్ళీ హెల్తీగా అయ్యేంత వరకు కూడా ఇంట్లోనే నేను ఒక సొల్యూషన్ రెడీ చేసుకుని ఆకుల పైన మళ్ళీ క్రింద నుంచి కూడా స్ప్రే చేసి కొడితే దానిలో ఉన్న చీడంతా కూడా పోతుందన్నమాట. అయితే ఈ చీడంతా పోయేంత వరకు వీక్లీ వన్స్ అలా చేయాల్సి ఉంటుంది. అయితే ముందుగా మనకి ఇది తయారు చేసుకోవడానికి ఒక స్ప్రే బాటిల్ అంటూ ఉండాలి. ఈ స్ప్రే బాటిల్లో మనం 1 కప్పు దాకా వామ్ వాటర్ అంటే మరీ వేడిగా ఉండకూడదు, చాలా గోరువెచ్చని అంటాం కదా, అలా ఉండాలన్నమాట. అలాంటి వాటర్ని తీసుకుని దీనిలోకి మనం ఆర్గానిక్ అని నేను నీమ్ ఆయిల్ తీసుకున్నాను. కాకపోతే మనకి ఏ నీమ్ ఆయిల్ దొరికినా కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టుగా సోపు, మనం గిన్నెలు కడుక్కునే సోప్ ఉంటుంది కదా, ఆ సోప్ని 1-2 డ్రాప్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వేప నూనెని తీసుకున్నాను అనమాట. ఈ నీమ్ ఆయిల్ని ఒక 3-4 చుక్కల వరకు తీసుకుంటాను. అయితే మాకు ఇక్కడ బాగా చల్లగా ఉన్న గురించి ఇది బయట పెట్టినా సరే గడ్డ కట్టేసింది అనమాట. అందుకని నేను స్ట్రా తీసుకుని ఆ స్ట్రాతో కొద్దిగా ఒక 3-4 డ్రాప్స్కి సరిపడంత క్వాంటిటీ తీసుకుని దాన్ని డైరెక్ట్ వాటర్లో పెట్టేసి కలుపుకున్నాను అనమాట. ఆల్రెడీ మనం సోప్ వేసాం కదా, ఆ సోపు వల్ల మనకి ఇక్కడ ఈ ఆయిల్ అనేది కరిగినట్టు అవుతుంది. ఆ తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకుని ఆ సోపు తర్వాత ఈ నీమ్ ఆయిల్ బాగా కలిసేలాగా షేక్ చేసుకోవడమే. ఇలా కలిపినటువంటి ఈ సొల్యూషన్ పట్టుకెళ్ళి మనం ఇప్పుడు ఈ మొక్క మీద మొత్తం ఆకుల పై భాగంలోని అలాగే కింద నుంచి డౌన్ సైడ్ నుంచి కూడా స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆకులు పైన ఉంటుంది, ఆకులు బ్యాక్ సైడ్ కూడా మనకి ఆ చీడ అనేది ఉంటుంది కదా, దానికోసమని ఆకుల పైన మళ్ళీ దాని కింద నుంచి కూడా స్ప్రే చేసుకుని మొత్తం మొక్క అంతా తడిచేలాగా. అలా అని సాయిల్ మీద స్ప్రే చేయకూడదు, ఓన్లీ పైన అనమాట. ఇలా స్ప్రే చేసి పెట్టుకోవాలి. సమ్మర్లో అయితే మొక్క బయట ఉంటుంది కదా, అందుకని ఈజీగా ఉంటుంది టేకింగ్ కేరు. బయట ఆర్గానిక్గా ఎరువులేసి బలం చేయొచ్చు, కానీ వింటర్లో దీని గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. అందువలన లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాబ్లం అయిందనమాట. స్కేల్స్ అన్నీ వచ్చేసి ఫుల్ స్టిక్కీ స్టఫ్ అంతా వచ్చేస్తుంది అనమాట చుట్టూరు. అందుకోసమని ఈ నీమ్ ఆయిల్ని అప్పుడప్పుడు ఈ సొల్యూషన్ రెడీ చేసుకుని స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు చుట్టూ పడింది కొంచెం ఇలా టిష్యూ పెట్టుకుని శుభ్రం చేసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఖాళీగా ఉన్న టైంలోని మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందని చెప్పి అల్లం శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్నాను అనమాట. అంతేకాకుండా మనం ఖాళీగా ఉన్నప్పుడు మనం ఏదో ఖాళీగా ఉన్నాము అనుకుంటాం, కానీ ఖాళీ అయితే దొరకదనమాట పిల్లలతోని. ఇక్కడ చూపిస్తున్నట్టు పల్లీలు మనం రోజు డైలీ బేసిస్లో చట్నీల్లో వాటిల్లో వాడుకుంటూ ఉంటాము కదా, అయితే దీన్ని ఫ్రైయింగ్కే బోల్ టైం పడుతూ ఉంటుంది. అందుకని ఫ్రీ టైం దొరికినప్పుడు ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని నెలకు సరిపడా పల్లీలు తీసుకుని ఇలా వేయించేసుకుని పక్కకు తీసి పెట్టుకుని తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ డబ్బాలో వేసుకుని జాగ్రత్త పెట్టుకోవడమే అనమాట. ఇలా చేస్తే మనకి డైలీ మనం చట్నీలు చేసినప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అలాగే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు కందిపప్పు కూడా లైట్గా వేయించి పెట్టుకుంటాను అనమాట. అంటే మరీ ఎర్రగా స్పాట్స్ వచ్చేసేలా కాదు, కానీ మీడియం టు హై ఫ్లేమ్లోని దోరగా వేయించుకుని, అంటే బాగా వేడెక్కినట్టు ఉంటుంది పప్పు, అలాగని ఎర్రగా మాడినట్టు కాకుండా అలా వేయించి పెట్టుకుంటాను. దానివల్ల పప్పు చేసినప్పుడు చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అలానే సీజన్లో దొరికేటువంటి పళ్ళు కూరగాయలు తినడం చాలా మంచిది, అలాగే ఇంపార్టెంట్ అంటున్నారు కదా. అయితే పంప్కిన్ అనేది ఇప్పుడు బాగా దొరుకుతుంది ఈ సీజన్లోని. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు పంప్కిన్ పులుసు అనేది చేస్తున్నాను, గుమ్మడికాయ పులుసు. అయితే దీన్ని చాలా సింపుల్గా మనం ఉప్పు కారం పసుపుతోనే తర్వాత కొద్దిగా బెల్లం చింతపండు పులుపుతో ఈజీగా అయిపోతుంది అనమాట ప్రిపరేషను. గుమ్మడికాయలో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అవి పుష్కలంగా ఉంటాయి. అది
మనకి దీని ద్వారా ఏ విటమిన్ బాగా అందుతుంది. ఒక హాఫ్ కప్పు గుమ్మడికాయ ముక్కల్లో మనకి రోజుకు అవసరమైన విటమిన్ ఏ అనేది లభిస్తుంది. అందుకోసమని మనం ఈ సీజన్లోని గుమ్మడికాయ దొరికితే వీలైనన్ని సార్లు మనం తెచ్చుకోవడానికి ట్రై చేసి, అలాగే ఇంట్రెస్టింగ్గా మంచి మంచి రెసిపీస్ చేసుకుని తినడానికి ట్రై చేయాలి. హౌస్ వైఫ్ ఖాళీగా ఉంది అనుకుంటారు, కానీ ఒకదాని తర్వాత ఒక పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అయితే రోజంతా ఇంట్లోనే కదా, ఖాళీగా ఉంటాం కదా అని అనుకుంటారు. కాకపోతే అది చెప్పడం ఈజీయే, కానీ ఒక పని తర్వాత ఇంకొక పని అలా వస్తూనే ఉంటుంది. పిల్లలు ఉంటే ఇంకా అది అసలు చెప్పనవసరం లేదనమాట. నా అభిప్రాయాన్ని కనుక మీరు కూడా ఏకీభవిస్తే తప్పకుండా లైక్ చేయండి. అయితే వంట విషయానికి వస్తే ఇక్కడ గుమ్మడికాయ పులుసు అనేది ఆల్మోస్ట్ రెడీగా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ అవన్నీ వేసేసి లాస్ట్లో మళ్ళీ ఫ్రెష్గా కరివేపాకు, కొంత వెల్లుల్లి, అలాగే ఇక్కడ చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుని బెల్లం 3-4 స్పూన్ల దాకా వేసుకోవాలి. దీనికి బెల్లం వేసుకుంటేనే మంచి రుచి అనమాట. ఈ స్టేజ్లో మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుని, నాకు ఇక్కడ సాల్ట్ అనేది ఫస్ట్లో 1 స్పూన్ వేసాను కదా, కొద్దిగా తక్కువ అనిపించి ఇంకొక 1/2 స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. ఇవి వేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసేసుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు ఉడికించుకుని లాస్ట్లో కొత్తిమీర జల్లేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.